ఇక ఆపేయండి. పోటీ సమాప్తమయ్యింది. ఎవరు విజేతలు కాలేదు. మహామంత్రి గారు చెప్పండి మహారాజా. అందరూ చప్పట్లు కొట్టడంలో మునిగిపోయారు. ఎవరికి ఈ విషయం కూడా తెలియడం లేదు. రాజగురువు తాతాచార్య మహారాజు కృష్ణదేవరాయల్ని అవమానించి వెళ్లిపోయారు అని. క్షమించండి మహారాజా, కానీ నాకు నమ్మకం ఉంది. గురువర్యులు మిమ్మల్ని అవమానించడం కోసం అలా అనలేదు. ఆయన కేవలం తన ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకున్నారంతే. మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి గురువర్యులను మళ్ళీ దర్బార్కి పిలిపించండి. మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ. గురువర్యులను మళ్ళీ రాజు దర్బార్కు పిలిపించాలి. అలాగే పిలిపించాలి, కానీ అందుకు ఒక షరతు ఉంటుంది. ఇక ఆ షరతు ఏంటంటే ఆయన వస్తారు, అలాగే అందరూ ఎదురుగా మాకు మహారాజు కృష్ణదేవరాయులకు క్షమాపణలు చెప్పాలి. ఏమిటి? ఎందుకంటే ఆయన వల్ల తప్పు జరిగింది. అందరి ముందే ఆయన అనుచితంగా ప్రవర్తించారు ఒక మహారాజుతో, ఒక రాజుతో. అందుకే ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మళ్ళీ పిలిపించండి గురువర్యులను రాజు దర్బారుకి. మహామంత్రి గారు, మా కోరిక ఏమిటంటే మీరే స్వయంగా వెళ్ళి గురువర్యులను మళ్ళీ రాజు దర్బారుకి తీసుకురండి, క్షమాపణలు చెప్పడానికి. ఒక రాజుకి క్షమాపణలు చెప్పడానికి. ఏమిటి మహారాజా, నేనా? అవును మహామంత్రి గారు, మీరే. అలాగే మహారాజా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. మంత్రివర్య, మీరు మహారాజు ప్రవర్తనకి కోపం తెచ్చుకోకండి. ఇది మహారాజు స్వాభావిక ప్రవర్తన ఏమాత్రం కాదు. ఇది ఆయన లోపల అహంకారంతో నిండిన క్రోధం మాట్లాడుతుంది మంత్రివర్య. బాలక, అడ్డు తప్పుకో, అడ్డు తప్పుకో. బాలక, నీకు చెప్పాను కదా, నువ్వు నా మార్గంలో ఆటంకాలు కలిగించకూడదు. అయ్యో మహామంత్రి గారు, మీరు ఎటువైపు బయలుదేరుతున్నారు? నేను గురువర్యులను పిలవడానికి వెళ్తున్నాను. కానీ దర్బారుకి పిలిచే పని ద్వారపాలకుడిది కదా. అంటే మీరు ద్వారపాలకుడి పని కూడా చేస్తారా? ఏమైంది మంత్రివర్య, మీరు ఇంకా వెళ్ళలేదా? ఇక ఇప్పుడు నేను వెళ్ళను కూడా. ఎందుకు? అంతలా ఏం జరిగింది? పండిత రామకృష్ణ, నేనేమి ఇక్కడ ద్వారపాలకుని కాదు, మహామంత్రిని. అలాగే నేను అదే చేస్తాను, ఒక మహామంత్రి చెయ్యవలసింది. మంత్రివర్య, ఈ సమయం ఇవి మాట్లాడుకునేది కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పండిత రామకృష్ణ. కాదు, మీరలా అనుకోండి, నేను ఇప్పటి నుంచి సెలవులో ఉన్నానని. మంత్రివర్య, అయ్యో వినండి. రామా, మంత్రివర్యులు కూడా కోప్పడుతున్నారు. ఇక గురువర్యులను తీసుకురావడానికి నువ్వే వెళ్లాల్సి ఉంటుంది. అవును బంధు, వెళ్ళక తప్పదు. లేదంటే ఈ క్రోధ జ్వాల విజయనగరాన్ని నాశనం చేసేస్తుంది. వర్ణమాల, వర్ణమాల, ఎక్కడున్నావు నువ్వు? ఏంటి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఇదేం సమాధానం? మీరు నన్ను ఎలా ప్రశ్నించారో నేను మీకు అలాగే సమాధానం ఇచ్చాను. నువ్వు ఇంతగా ఎందుకు అరుస్తున్నావు? జవాబు ఇవ్వకుంటే చెవులు పనిచేయడం లేదా అంటారు. జవాబు ఇస్తేనేమో ఎందుకు అరుస్తున్నావు అంటారు. ఓరి భగవంతుడా, ఓరి భగవంతుడా, అసలు ఏం జరుగుతోంది?
ఇంట్లోనూ దర్బారులోనూ ఎవ్వరూ నాతో సరిగ్గా గౌరవంగా మాట్లాడటమే లేదు. గురుగారు ఇలా కూడా అయి ఉండొచ్చు. తమరి మొహమే అలా ఉండొచ్చు. ఒకసారి వెళ్ళి దర్పణంలో చూసుకోండి, ఏదైనా కారణం దొరుకుతుందేమో. సరేనా? మూర్ఖుడా! నా సౌదామిని దేవి పాదాలు బొబ్బలెక్కాయి. తనను చూడ్డానికి నేను ఇప్పుడే వెళ్లాల్సి ఉంటుంది. ఒక పంచి త్వరగా వెళ్ళి పసుపు లేపనం తీసుకునిరా. ఇప్పుడు మీకు లేపనం ఎందుకంట? అరే తనకు బొబ్బలెక్కాయి. బొబ్బలా? బొబ్బలెక్కాయి. ఇక్కడ నా హృదయానికి బొబ్బలెక్కాయి. ఇంట్లో పసుపు లేపనం కూడా దొరకదా? తప్పకుండా దొరుకుతుంది. వంటగదిలో పెట్టాను, నేను ఇప్పుడే తీసుకొస్తాను. దాంతో పాటు ఒక కత్తి కూడా తీసుకొస్తాను. కత్తెందుకు? స్వామి, కత్తితోనే కదా మీ హృదయాన్ని చీల్చి చూసేది. బొబ్బలు ఎక్కడున్నాయా అని. లేపనం అక్కడే రాయాలి కదా. ఆగు, ఇక్కడే ఆగు, నేనే వెళ్తాను. నా సౌదామిని దేవి పాదాలకు బొబ్బలెక్కాయి. నేనే నా స్వహస్తాలతో లేపనం రాస్తాను. తన బొబ్బలను తగ్గించాలి. నేనొచ్చా. నీ గుమ్మల్లో కొచ్చాడు జోగి, తను అయ్యాడు నీ ప్రేమ రోగి. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేపనం రాయడానికి. ఎవరికి? మీకే. అవునా? మీకు లేపనం రాయకుంటే ఇక నా ఈ హృదయానికి లేపనం అంటదు. అర్థం కాలేదా? నేను చెప్తానుండు. ప్రియ సౌదామిని, లేపనం రాయడానికి ఇక్కడికి రాక తప్పదు కదా, అవునా? అప్పుడే నా కష్టం దూరం అవుతుంది. ఇదిగో చూడండి, నేను పసుపు మిశ్రమ లేపనం తీసుకొచ్చాను. తమరి బొబ్బల మీద నా స్వహస్తాలతో రాయడానికి. ఏది రాయనివ్వు. వద్దు, మీరు నన్ను తాకనే తాకొద్దు. మీరు దర్బార్లో ఉన్నప్పుడే నా పరిస్థితి ఇలా తయారైంది. సౌదామిని, ఈ క్షణమే ఇక్కడ నుంచి మీరు వెంటనే వెళ్ళిపోండి. లేదు, నేను లేపనం రాస్తాను. కానీ నేను రాయనివ్వను. మూర్ఖపు నర్తకి, నేను వెళ్తున్నాను. ఒక్కదాని వేయడు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. గురువర్యులు ఇంతవరకు రాలేదేంటి? మీరిద్దరూ నవ్వకుండా గురువర్యులు ఎక్కడున్నారో చెప్తారా? పండిత రామకృష్ణ గారు, ఈ రోజు నిండు దర్బారులో మా గురువు గారిని మహారాజ్ గారు అవమానించారు కదా. ఆ తర్వాత ఆయన ఎందుకు పనికిరాడు, మొహం కూడా చూపించుకోలేరు. తన గాయం మీద లేపనం రాసుకోవడానికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు. క్షమించండి రామకృష్ణ పండితుల వారు, అనువాద పనిలో నేను ఈరోజు మీకు ఎలాంటి సహాయం చేయలేను. లేదు గురువర్య, నేను ఇక్కడికి అనువాద పని కోసం రాలేదు. నేను మహారాజు ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు ఒక్కసారి ఆయనకు క్షమాపణ చెప్పారని. క్షమాపణ? నాకు పూర్తి నమ్మకం ఉంది గురువర్య. ఆ తర్వాత మొత్తం ఒకప్పటిలాగా తయారవుతుంది. సరే, అలాగే నేను క్షమాపణ చెప్తాను. తప్పకుండా క్షమాపణ చెప్తాను. మీరు వెళ్ళండి, రేపు దర్బారులో కలుసుకుందాం. ధన్యవాదాలు గురువర్య, నేను మీ నుంచి ఇదే ఆశించాను. సెలవిప్పించండి. ప్రణామాలు. ప్రణామాలు. మణి, రేపు నిండు దర్బారులో మహారాజ్ గారికి మన గురువు గారు క్షమాపణ ఎలా చెప్తారు? ఈయన మొహం చూస్తుంటే అనిపిస్తుందా ఈయనకు క్షమాపణ చెప్పడం వచ్చని? రేపు మీరిద్దరూ సమస్త విజయనగరంతో పాటు చూసుకోండి నేను ఎలా చెప్తాను క్షమాపణ. చూడపోతుంటే గురువుగారు రేపు పొద్దునేదో పెద్ద ఎత్తునే చేయబోతున్నట్టున్నారు. గురువారిలు వచ్చేశారు.
ప్రణామాలు గురువర్య. విజయనగర నరేషులు తుల్య వంశపు మహారాజాదిరాజ కృష్ణదేవరాయలు వేంచేస్తున్నారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. కూర్చోండి. మొత్తానికి గురువర్యులు క్షమాపణ చెప్పడానికి వచ్చారన్నమాట. మాకు సంతోషంగా ఉంది గురువర్య, మీరు ఈ రోజు ఇక్కడ రాజదర్బారులో ఉన్నందుకు. అలాగే ఈ రాజదర్బారులో ఏం జరగడం మంచిదో అదే జరుగుతుంది. అంటే మహారాజుకి తన తప్పేంటో తెలిసొచ్చినట్టుంది. మహారాజా, నాకు కూడా సంతోషంగా ఉంది. మీకు అర్థమైపోయినట్టుంది నేనిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చాను. అర్థమయ్యింది. అలాగే ఈ విషయంలో మాకు సంతోషంగా కూడా ఉంది. మీరు ఏం చెయ్యబోతున్నారంటే అది మీరు చెయ్యడమే మంచిది. దర్బారుల సభ్యులందరూ ఉన్నారు, మీరు అడగండి. మహారాజు ఏదో పురస్కారం ఇవ్వాలనుకుంటున్నాడనిపిస్తోంది. ధన్యవాదాలు మహారాజా, ధన్యవాదాలు. మీరు ఇచ్చింది చాలా ఉంది. ఈరోజు నాకు ఏమీ అక్కర్లేదు. గురువర్యులు తిన్నగా మహారాజుకి క్షమాపణ ఎందుకు చెప్పడం లేదు? వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమీ అక్కర్లేదా? మాకేం అర్థం కాలేదు గురువర్య. మహారాజా, మీరు నిజాన్ని అర్థం చేసుకున్నారు. అదే నాకు చాలు. నాకింకేమీ అక్కర్లేదు. మేమేమీ ఇవ్వడం లేదు గురువర్య. కానీ మీరిక్కడికి ఏ ప్రయోజనంతో వచ్చారో ఆ పనిని పూర్తి చెయ్యండి. అడగండి. సరే, ఇవ్వడమే లేనప్పుడు మరి అడగడంలో అసలు అర్థమేముంది? అదే అర్థం గురువర్య. మీరు దేనికోసం ఇక్కడికి వచ్చారో అదే కారణం. మీరదే అడగండి. ఏంటి? ఏమడగాలి? మమ్మల్ని క్షమాపణ అడగండి. క్షమాపణ? క్షమాపణ అడగాల? మిమ్మల్ని? అవును, అదే మీకు మంచిది. శ్రీకృష్ణదేవరాయ మహారాజా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. నా దృష్టిలో నా గౌరవానికి మించింది ఇంకేది లేనే లేదు. నేనిక్కడికి క్షమాపణ అడగడానికి రాలేదు. గురువర్యులు ఏం మాట్లాడుతున్నారు? మహారాజా, గురువర్యులు అన్నదానికి అర్థం ఏంటంటే, పండిత రామకృష్ణ గారు, అంటే మీ ఉద్దేశం ఏంటి? మహారాజుకి ఏవి అర్థం కాదు అనా? అందుకే మీరు ప్రతి విషయం ఆయనకు వివరించడం మొదలు పెడతారా? చూడు సోము, చాలు పండిత రామకృష్ణ. ఒక దోషి తరపున మాట్లాడాల్సిన అవసరమేం లేదు. మేము నిర్ణయించుకున్నాము గురువర్య. శిక్ష కఠినంగా ఉంటుంది. ఏమిటి? సరే, అయితే శ్రీకృష్ణదేవరాయ మహారాజా, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు శిక్ష ఏంటో ప్రకటించండి. రాజగురువు తాతాచార్యకు శిక్ష గురించి ఎలాంటి భయం లేదు. కావాలంటే నేను శిక్షకు పాత్రుణ్ణి కాగలను, కానీ క్షమాపణకు కాదు. ఎందుకంటే నేను క్షమాపణ అడిగేదే లేదు.
విజయనగర నరేశులం కృష్ణదేవరాయలం ఈ రోజు ఈ ప్రకటన చేస్తున్నాము. విజయనగర రాజ్యానికి రాజగురువైన తాతాచార్యులకు మా ఆదేశాన్ని అవహేళన, అలాగే మమ్మల్ని అవమానించిన అపరాధానికి మరణ శిక్ష విధిస్తున్నాము. రామా, నిర్దోషైన గురువర్యులకి మరణశిక్ష వేయటం బ్రహ్మహత్య అవుతుంది. ఇప్పుడేం చేస్తావు రామా? తెలీదు బంధు, ఇది మహా అనర్థం. పదండి గురువర్య. గుర్తుంచుకోండి శ్రీకృష్ణదేవరాయ మహారాజా, ఒకవేళ ఒక రాజు అయినందుకు మీ దగ్గర శిక్ష వేసే అధికారం ఉంటే, ఒక నాగరికుణ్ణి అయినందుకు నా దగ్గర కూడా క్షమాపణ చెప్పకపోవడానికి అధికారం ఉంది. నాకు మీ శిక్ష అంగీకారమే, కానీ మీ క్షమాపణ కాదు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. గురువర్య, నేను అది ఏం ఆలోచిస్తున్నావు రామా? ఇప్పుడేం చేస్తావు? బంధు, ఇంతవరకు నేను ఈ విషయాన్ని నిరాకరిస్తూ వచ్చాను. ఈ బాలుడు సోముకి మహారాజు అత్యధిక కోపానికి ఏదో సంబంధం ఉంది అని. కానీ ఇప్పుడు ఎలాగైనా కనుక్కోవాల్సిందేనని అనిపిస్తుంది నాకు. అలాగే నేను ఏదైనా అభిప్రాయానికి చేరుకున్నంత వరకు ఈ బాలుడు సోముని మహారాజుకి దూరంగా ఉంచడమే మంచిదవుతుంది. కానీ అంతకుముందు గురువర్యులను కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలా? జగన్మాత, ఈరోజు దర్బార్లో ఏదైతే జరిగిందో దానికి పర్యవసానం విధ్వంసకరంగా ఉండొచ్చు. నా నిస్సహాయత ఏంటంటే నేనేమీ చేయలేకపోతున్నాను. రామా, ఇదంతా చాలా బాధగా ఉంది. ఇక నువ్వు పరాజితుడు అయినట్టే. అవును బంధు, ఇప్పుడు కేవలం ఒకటే ఆధారం. నాకు తెలుసు నువ్విక్కడికి రాలేవు, అలాగే నాకు సహాయం చేయలేవు. ఇక నాకు నిన్ను ప్రార్థించడం తప్ప ఇంకేం తట్టడం లేదు తల్లి. అనర్థం జరగకుండా కాపాడు తల్లి. ఏదైనా చెయ్యి, ఏదో ఒకటి చేయి తల్లి.